పులిహోరలో జర్రుంది బాబోయ్! బయట భోజనానికి వచ్చామనమాట. సో, అక్కడైతే పులిహోర అయితే తీసుకున్నాము. అసలు ఎక్కడికొచ్చామనేది చెప్తాను, పూర్తిగా చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా. ఇంత జనం అందరూ ఎక్కడికొస్తున్నారు, ఎక్కడికెళ్తున్నారని వివరంగా చెప్తాను. సో, బస్సులైతే వస్తానే ఉన్నాయి ఆటోమేటిక్‌గా. పావుగంటకి ఒక బస్సయితే ఎళ్తుందనమాట. ఫుల్ అయిపోయారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారనమాట. పిల్లల్ని తీసుకొని బస్సులో అయితే ఎళ్తున్నారు. చూసారా? అసలైన శివరాత్రి ఈ రోజంట. సో, నేను సండే కదా, శివరాత్రి అయిపోయింది కదా అనుకోకండి. చాలామంది అలాగే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ పుణ్యగిరిలో మాత్రం సో, ఈరోజైతే చేస్తారంట. సో, జనం అయితే వస్తానే ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం 2:30 అవుతున్నా సరే ఇంకా అలా వస్తూనే ఉంటారంట. పులిహోర అయితే తీసుకున్నాం. అక్కడ అన్నప్రసాదం చేస్తున్నారు. సో, అక్కడైతే తినేసాం. అదంతా బాగానే ఉంది. కాకపోతే పులిహోర అయితే తీసుకొచ్చారన్నమాట మా మావయ్య. సో, అక్కడ దాంట్లో అయితే జర్రుంది. వెంటనే తీసి పాడేసాననమాట. ఫస్ట్ అయితే నేను చూడకుండా తినేద్దాం అనుకున్నాను. ఇంకా అలాంటప్పుడు తినకూడదు అనిపిస్తుంది కదా చూస్తే. కాకపోతే అన్నప్రసాదం మాత్రం చాలా బాగుంది. తిన్నాము. ఇంకా జనం వస్తూనే ఉన్నారు. కొండ పైకి ఎక్కుతున్నారనమాట. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి.